పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులో గస్తీని పెంచింది. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. పాకిస్తాన్ దుశ్చర్యకు దిగింది. బోర్డర్ వెంట కాల్పులకు తెగించింది. మరోవైపు ఆర్మీ చీఫ్ జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్ నుంచి భద్రతను సమీక్షించారు. వివరాలు చూద్దాం. పెహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రమూకలపై భద్రతా బలగాలు పంజా విసురుతున్నాయి. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ను హతం చేశాయి. బందిపోరా ఎన్కౌంటర్లో అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. త్రాల్లో ఉగ్రవాది అదిల్ షేక్ ఇల్లును పేల్చివేశారు. బిజ్ బెహారా త్రాల్ ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించాయి. మరోవైపు ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. దీంతో భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చింది. జమ్మూలోని సుచేత్గఢ్ వద్ద భారత్ పాకిస్తాన్ సరిహద్దును మూసివేశారు. మరోవైపు పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి జమ్మూ కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. శ్రీనగర్లో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. జమ్మూ కశ్మీర్లోని సెంట్రల్ లాల్ చౌక్ ట్రేడర్స్ అసోసియేషన్ దుకాణాల వెలుపల నల్ల జెండాలు ప్రదర్శించింది. ఉగ్రదాడిని నిరసిస్తూ ఢిల్లీలో బంద్ పాటించారు. వ్యాపారులు చాందినీ చౌక్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.